అరిసెలకి పాకం పట్టుకుందాం. పాకం కోసం మనం బెల్లాన్ని తురుముకొని కొంచెం వాటర్ పోసి నానబెట్టాలి పొయ్యి మీద పెట్టుకునే ముందు. నేను బై మిస్టేక్ వాటర్ ఎక్కువ పోసాను, చాలాసేపు పట్టింది పాకం రావడానికి. మీరు మాత్రం ఈ చిన్న గ్లాసుకి కొంచెం తక్కువ పోయింది. నేను కేజీ బియ్యానికి అరిసెలు పాకం పడుతున్నా కాబట్టి కేజీన్నర బియ్యం 2 రోజుల ముందే నానబెట్టుకొని పొద్దున్న సాయంత్రం వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టాను. బెల్లం తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత వెళ్ళి మిల్లుకి బియ్యం పట్టుకొచ్చి ఇలా పాకం పొయ్యి మీద పెట్టి, అరిసె మెత్తగా ఉండాలంటే కొంచెం ఈ టైప్ పాకం పడితే సరిపోద్ది. అదే గట్టిగా ఉండాలి, కొంతమందికి అరిసె గట్టిగా నచ్చుద్ది. అప్పుడు రాయి పాకం అనేది పట్టాలి. అంటే ఆ పాకం వాటర్లో పాకం వేసినప్పుడు 1 minute ఆగి చెక్ చేసితే అది ఉండలాయి. అదే ప్లేట్ మీద ఇలా విసిరినప్పుడు టంగ్ అనే సౌండ్ వస్తుంది, స్టోన్ లాగా. పాకం చల్లారి నాకు దాన్ని రాయి పాకం అంటారు. ఇలా మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి. స్టార్టింగ్ హైలో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి రాకపోతే 1-2 సార్లు చెక్ చేసుకుని సరిపోయింది. చూసారా, ఈ తీగ పాకం ఇలా ముదురు తీగ పాకం వచ్చినప్పుడు 1 స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి పొయ్యి కట్టేసి స్టవ్ ఆఫ్ చేసి గుప్పుడు బియ్యం పోస్తూ కలుపుతూ ఉండాలి. పిండి అనేది మనకి తెడ్డు లేపినప్పుడు జారకుండా ఉంటే సరిపోయింది. ఎందుకంటే ఆరినాక గట్టిపడిద్ది కాబట్టి వేడిగా ఉండగానే కొంచెం లూజ్గానే ఉంచుకోవాలి. కేజీన్నర బెల్లానికి కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం పట్టవు, కానీ ఎక్స్ట్రా పిండి అనేది ఉంటే మంచిది. ఎప్పుడైనా అరిసెలు కానీ కొబ్బరి బూరెలు కానీ చేసుకునేటప్పుడు. పొడి బియ్యం అయితే షాపుల్లోనే దొరుకుతాయి. తడి బియ్యం పిండి ఎక్కడ అమ్మరు కాబట్టి మనం ఒకరు ఎక్స్ట్రానే మిల్లు పట్టించుకోవాలి. ఒకసారి కొలతలు తేడాతో కూడా వస్తుంది. దీనికి ఇంత అని కాదు, అది కలిపినప్పుడు చేతికి ఉండయ్యేటట్టు. చూసారు, ఇంకా లూజుగానే ఉంది. అలా పిండిగా ఉండకుండా కలుపుతూ ఉండాలి. ఒక పక్కన వేస్తూ కలుపుతూ సైడ్లు కూడా తీసుకొని కలుపుతూ ఉండాలి. నువ్వులు అనేది మనకు కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, ఆప్షనల్. కొంతమంది ఉండ చేసినాక దానికి ఒత్తి వేస్తారు ఉండ పైన, అలాగైనా చేసుకోవచ్చు. సరే, అలాగే ఇంకా పట్టింది పిండి. తెడ్డు లేపినప్పుడు అలా జారకూడదు. స్టార్టింగ్లో ఎక్కువ పిండి వేసినా సరే లాస్ట్కి వచ్చేప్పటికి చూసుకుంటూ వేయాలి. పిండి ఎక్కువ అయిపోతే టేస్ట్ ఉండదు, స్వీట్నెస్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకా సాగుతుంది కాబట్టి ఇంకొంచెం వేయచ్చు. వేడి మీద ఉంది కాబట్టి త్వరగా కలిసి, వేడి మీద ఉండగానే పిండి కలపాలి. అది వన్స్ చల్లారితే పిండి కలవదు. సరే, ఆ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఆరే కొద్దీ ఆ తెడ్డు పైకి లేపినప్పుడు సాగకుండా ఉండాలి. ఆరిన తర్వాత ఎలాగో గట్టిపడింది కాబట్టి చాలు. నేను ఇది నేతిలో చేస్తున్నాను, కావాలంటే మనం ఆయిల్ అయినా చేసుకోవచ్చు. నేను నేతి అరిసెలు కాబట్టి నేతిలోనే వేస్తున్నాను. నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం పిండి తీసి ప్లేట్ మీద వేసుకొని అవి చిన్న చిన్న ఉండలు చేసి అరిసెలుగా చేత్తో ఒత్తుకుంటున్నాను. ఒకేసారి ఆ గిన్నెలో తీసుకొని చేసుకుంటే ఏంటంటే పిండి ఆరిపోయిద్ది. లాస్ట్కి వచ్చే స్టార్టింగ్ వేడిగా ఉన్నా లాస్ట్కి వచ్చేట ఆరిపోతే గట్టిగా అయిపోతాయి. అలా అరిసెలా ఒత్తడానికి వీలుగా ఉండదు, విరిగిపోయినట్టు వస్తాయి అరిసెలు. అందుకు కొంచెం కొంచెంగా పైన వేసి ఆ ఉండల్ని మనం ఇలా
ఆయిల్ పేపర్ మీద వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకో. నేను బాగా వేడున్నప్పుడు నెయ్యి వేసాను, ఫస్ట్ 2 అరిసెలు మాడిపోయాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఎక్కువ వేడి మీద వేస్తే లోపల ఉడకదు. హీట్ మాత్రం ఆయిల్ అయినా కానీ నెయ్యి అయినా కానీ మనం అరిసె వేసినప్పుడు ఉడుకుతుందా లేదా, పైకి పొంగుతుందా లేదా అన్న దాన్ని బట్టి చెక్ చేసుకొని మార్చుకుంటూ ఉండాలి. మనం తీసుకునే స్టవ్ని బట్టి, అది వచ్చే మంటను బట్టి డిసైడ్ అవ్వండి. సిమ్లోనా, మీడియంలోనా, హైలోనా అని కాదు. ఆయిల్ ఎప్పుడు హీట్గా ఉండాలి, అలా అని ఓవర్ హీట్గా ఉండదు. ఇలా అరిసెలు వత్తే దాని మీద వేసి లైట్గా, హెవీగా కాకుండా నార్మల్గా ప్రెస్ చేసి అది తీసి ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. అంతే, వేడి వేడి అరిసెలు. బాగా వేడి మీద వేస్తే చూసారా కొన్ని అరిసెలు మాడిపోయినాయి. నేతి అరిసెలు రెడీ.